తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ నెల జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మజీ. నమస్కారం తల్లి. గురుగారు, ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ నెలంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది, గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. ముందుగా మేషరాశికి సంబంధించిన గ్రహస్థితి గురించి తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మజీ, గోవింద బంబజీ. మేషరాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. విద్య, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు, కెరియర్కు సంబంధించినటువంటి విషయాలు అత్యద్భుతంగా ఉండబోతాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం ఏదైనా సరే, మీరు చేస్తున్నటువంటి వ్యాపార సంపాదన ఏదైనా సరే అత్యంత అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాలని ఈ మేషరాశి జాతకులు ఈ మాసంలో పొందబోతూ ఉంటారు. అంటే కెరియర్కి సంబంధించిన విషయాలు అత్యద్భుతంగా ఉంటున్నాయి, సానుకూలవంతంగా ఉండబోతాయి అనేటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి విషయాలను మాత్రం కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో మాతృ సంబంధమైనటువంటి వ్యక్తులు, తల్లిగారితో విరోధం రావటం, తల్లిగారి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనపడుతూ ఉంటాయి. ప్రత్యేకించి వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సందర్భం, దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు. ప్రత్యేకించి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. మిత్ర బలం చేత, స్నేహితుల యొక్క సహకారం చేత కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతమవుతాయి, అనుకూలవంతమవుతాయి. విశేషవంతమైనటువంటి ఖ్యాతిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, పెద్దల యొక్క ఆశీర్వచనాలు లభించడంతో పాటు మీరు చేసే ప్రతి పనికి కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయి. జీవిత భాగస్వామితో అనుకూలవంతమైనటువంటి అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితాన్ని మీరు గడుపుతారు. మీ గర్భవాసాన జనించిన సంతతి, వారి యొక్క అభివృద్ధి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి, అనుకూలవంతం అయ్యేటువంటి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలన్నింటిలో కూడా ఖచ్చితమైనటువంటి అభివృద్ధి సూచిరేఖని ఈ మాసంలో ఖచ్చితంగా మీరు సూచేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి గోచారవశాత్తు ఉన్నటువంటి స్థితిగతుల్లో గత కొన్ని వారాలుగా దేవగురువు అయినటువంటి బృహస్పతితో పాటుగా మారుతున్నటువంటి గ్రహాల యొక్క గ్రహగతులు, ప్రశ్నాశాస్త్రం గవ ప్రశ్నను అనుసరించి చూస్తే మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక గొప్ప యోగం రాబోతుంది. పాత రుణాలన్నీ కూడా తీర్చివేయగలుగుతారు. కొత్త రుణం కోసం, వ్యాపార సంబంధమైన విస్తరణ కోసం, ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవస్థల్ని మీరు సంప్రదించినప్పుడు కొత్త రుణం చేతికొస్తుంది. చిన్న చిన్న రుణాలన్నీ కూడా తీర్చివేయగలుగుతారు. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడని జీవన విధానం కావాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది సఫలీకృతమవుతుంది, అనుకూలవంతమవుతుంది. మీ కుటుంబానికి సంబంధించినటువంటి సహచర బంధుమిత్ర వర్గం అవ్వచ్చు, సహోదర సహోదరి వర్గంతో అనుకూలతలు ఏర్పడతాయి. వారి భవిష్యత్తు కోసం, వారి వ్యక్తిగతమైనటువంటి జీవితం కోసం సూచనలు, సలహాలే కాదు, విశేషవంతమైనటువంటి ధన సహాయాన్ని కూడా చేయవలసి రావచ్చు. ప్రత్యేకించి మీరు ముందుండి ఒక శుభకార్యాన్ని నిర్వహించగలుగుతారు. విందులు, వినోదాలు, శుభకార్య సంబంధమైనటువంటి విషయాలతో పాటుగా దూర ప్రాంత ప్రయాణం, ప్రత్యేకించి మీ కుటుంబ సభ్యులతో కలిసి
విహారయాత్రకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అన్నీ బాగానే ఉన్నాయి, సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి. కానీ ఒక స్త్రీ లేదా మిత్ర సమానమైనటువంటి వ్యక్తులను వచ్చి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొరవరటం, ప్రత్యేకించి అభిప్రాయ భేద సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య ఏ సందర్భంలోనైనా సరే అపోహలు, అపార్థాలు, అపనిందలు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒకరినొకరు కూర్చొని మాట్లాడుకోవటం చెప్పదగిన సూచన. మూడో వ్యక్తి యొక్క అతిజోక్యం వల్ల, మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల భార్యాభర్తల మధ్య అపోహలు, అపార్థాలు, అపనిందలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో ఉన్నటువంటి వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైన కాలం. విద్యార్థులకు సానుకూలవంతంగా ఉంది. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవులు తప్పకుండా లభించేటువంటి అవకాశం సుస్పష్టంగా కనపడుతుంది. అలాగే మేషరాశి వాళ్ళు గురుగారు ఈ నెలంతా కూడా చాలా బాగుండడం కోసం, ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు కూడా తొలగిపోవడం కోసం వాళ్ళు ఏ దైవాన్ని ప్రార్థించాలి, అలాగే ఏ స్తోత్రాన్ని పఠించాలి? గోచారవశాత్తు ఉన్నటువంటి ఫలితాలు సానుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల్ని, అవరోధాలని అధిగమించడానికి సకల గణాలకి అధిపతి అయినటువంటి వాడు విఘ్న మహాగణపతి. గణపతిని ఎంత విశేషంగా పూజిస్తే అన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సంకటహర చతుర్థి వ్రతాన్ని జరుపుకున్న బుధవారం పూట కానీ, సోమవారం పూట కానీ మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని గణపతి యొక్క ఆలయానికి వెళ్ళి విశేషించినటువంటి శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు చెట్టు యొక్క పుష్పాలని, పత్రాలని గ్రహించి గరికమాలను స్వామివారికి అందజేసి ఆ తెల్ల జిల్లేడు పుష్పాలని, పత్రాలని కూడా స్వామికి విశేషంగా సమర్పణ చేసి శ్వేతార్క మూలాన్ని గ్రహించి, అంటే శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు చెట్టు, ఆ చెట్టు యొక్క వేరును కూడా గ్రహించి గణపతి ముందు ఉంచి విశేషంగా గణపతి పూజను చేయించి ఆ శ్వేతార్క మూలాన్ని గనక మేషరాశి జాతకులు ఈ మాసంలో తావీజులో ధరించిన, శరీరం మీద ధరించిన లేదా ముఖ్యమైనటువంటి వస్తువుల్లో శ్వేతార్క మూలాన్ని ఉంచుకొని వెళుతూ ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి, ఆదాయం పెరుగుతుంది, వృత్తి వ్యాపార సంబంధమైన స్థితిగతులు సానుకూలవంతమవుతాయి, భార్యాభర్తలు కూడా సఖ్యతగా ఉంటారు. ఇతరులు చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు విఫలమై వీళ్ళు అన్యోన్యంగా ఉండటానికి, సఖ్యతగా ఉండటానికి, సర్వ అరిష్టాలు పోవడానికి ఇది సులభంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. శ్వేతార్క మూలము లేదంటే ఆ వేరు అంటున్నారు కదండి, అది మహిళలు మగవాళ్ళు ఇద్దరు కూడా ధరించొచ్చా? శ్వేతార్క మూలం సాక్షాత్ గణపతి యొక్క స్వరూపం. మహిళలు, పురుషులతో పాటు ఆబాల గోపాలం, పిల్లలు కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుండి కూడా ధరింప చేయటం వల్ల వాళ్ళకి కూడా బాలగ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయి, సమస్తం అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కలుగుతుంది. గురుగారు మేషరాశి వాళ్ళు ఇంకా ఈ నెలంతా కూడా బాగుండడం కోసం ఏం పరిహారాలు పాటించాలంటారు? విశేషించి గణపతిని పూజిస్తూ ఉండటం. గం గణాధిపతయే నమః. ఏ ప్రయత్నాన్ని మొదలు పెడుతున్నా, ఏ ప్రయాణానికి వెడుతూ ఉన్నప్పటికీ కూడా 108 పర్యాయాల పాటు గం గణాధిపతయే నమః అన్నటువంటి మూలమంత్రాన్ని చదువుకుంటూ ఉన్న, విశేషించి గణపతి హరిద్రా గణపతిగా మనం చెప్తూ ఉంటాం. పసుపు కొమ్మని గనక తీసుకుని గణపతి స్వరూపంగా ఆరాధన చేసి అనునిత్యం కూడా 108 సార్లు గం గణాధిపతయే నమః అనుకుంటూ ఆ విశేషవంతమైన హరిద్రా గణపతిని కానీ, పసుపు కొమ్మని కానీ తమతో పాటు ఉంచుకుంటాం. పసుపు కొమ్మ దాన్ని విశేషంగా వారితో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, ముఖ్యమైనటువంటి పనుల్లో ఉన్నప్పుడు కానీ, ఏదో రకంగా తీసుకువెడుతూ ఉన్నప్పటికీ కూడా సమస్తమైనటువంటి శుభాలు జరుగుతాయి, విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం. గురుగారు వృషభ రాశి వాళ్ళకి జూన్ మాసం ఏ విధంగా ఉండబోతోంది, ఏ విషయాల్లో అనుకూలించబోతోంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వృషభ రాశి వారి యొక్క రాశిఫలం.
వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి. దేవగురువు అయినటువంటి బృహస్పతి సంవత్సర కాలం పాటు ఇంచుమించుగా వృషభ రాశిలో సంచారం అయ్యింది. ద్వితీయ స్థానం వాక్స్థానం అయినటువంటి మిథునంలోకి వెళ్ళి ఒక్క దేవగురువు అయినటువంటి బృహస్పతి యోగిస్తే చాలు జాతకంలోని సర్వారిష్టాలు తొలగిపోతాయని చెప్తూ ఉంటారు పెద్దలు. వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. ఎంతో కాలంగా ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి మీకు ఒక్కసారిగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి స్తంభన తొలగిపోతుంది. విపరీతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆదాయం కళ్ళ చూసే అవకాశం ఉంది. మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. జీవితం స్తంభించిపోయింది. వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి వ్యవస్థలు లాభసాటిగా లేవన్నటువంటి ఆలోచన నుండి బృహస్పతి యొక్క అనుగ్రహం చేత వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. వృత్తి, ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు కూడా లభించే అవకాశం ఉంది. కొత్త పదవులు లభిస్తాయి. సమాజంలో మీకు సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని కొత్త మార్పులు చోటు చేసుకోబోతాయి. ప్రత్యేకించి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితంతో పాటు కుటుంబపరమైనటువంటి స్థితిగతుల కోసం మీరు చేసే ప్రణాళికలు, మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. అన్ని విషయాల్లో కూడా సానుకూలవంతంగానే ఉంది. కుటుంబ సభ్యులతో బాగుంటుంది అని అంటున్నాం, కానీ కేవలం భార్యాభర్తల యొక్క బంధం బాగుంటుంది, కానీ తల్లిగారితో విరోధం రావటం, స్వజనులతో విరోధం సంభవించటం, కొన్ని విషయాల్లో వారితో వాగ్వివాదం సంభవించటం, తల్లి లేదా మాతృ సంబంధమైన స్థానం ఉన్నటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రత్యేకించి వాహనానికి సంబంధించినటువంటి రిపేర్లు అవ్వచ్చు, గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు అవ్వచ్చు, లేదా కొత్త నివాస యోగ్యమైనటువంటి స్థానానికి స్థాన మార్పు సూచిస్తుంది. ఒకవేళ వృషభ రాశి జాతకులు స్వగృహాన్ని కొనాలనుకుంటున్నా లేదా ఉన్న చోటు నుండి మారిపోవటానికైనా ఇది సరైనటువంటి సమయం. స్థాన మార్పు సూచిస్తుంది కాబట్టి నిర్ణయం తీసుకోవటం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. మాతృ సంబంధమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి తల్లి లేదా మాతృవర్గానికి సంబంధించినటువంటి బంధుమిత్ర వర్గంతో మీరు మాట్లాడేటువంటి కఠినమైనటువంటి సంభాషణ వాళ్ళ మనసును గాయపరచవచ్చు. వారితో అనవసరమైనటువంటి విరోధాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. స్థిర చరాస్తులు, భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు అవ్వచ్చు, చట్ట పరిధిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు కూడా మీకు అనుకూలవంతంగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. జీవితంలో ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి స్థితిగతులకు మనం వెళుతూ ఉంటామో, ఎప్పుడైతే మంచి ఫలితాలు మనకు సంభవిస్తూ ఉంటాయో, నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా అధికంగానే ఉంటూ ఉంటాయి. ఈ సందర్భంలో మనం ఏం చేసినప్పటికీ కూడా వైరి వర్గం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు అయితే చేయవచ్చు, కానీ అవి మాత్రం ఏమాత్రం కూడా సఫలీకృతం కావు. వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సెంటిమెంట్ వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు నమ్మిన బాగా విశ్వసించేటువంటి వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మోసం చేసేటువంటి అంశం మీ మనసును గాయపరుస్తుంది. మానసికమైనటువంటి ఆందోళనకి మీరు కారణమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలిక అనారోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి.
ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి యోగదాయకంగా ఉంది. మంచి శ్రేణిలో ఫలితాలు వస్తాయి. ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలో మీకు ప్రవేశం లభిస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కుదిరేటువంటి అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఆమోదయోగ్యమైనటువంటి ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలకు సంబంధించిన అత్యున్నతమైనటువంటి పదవుల్ని అలంకరిస్తారు. నామినేటెడ్ పోస్టుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. నూతన గృహ వాహన సంబంధమైనటువంటి విషయాలు అత్యంత అనుకూలవంతంగా ఉండబోతాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. గురుగారు, మరి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ ఏమైనా పరిహారాలు పాటించాల్సి ఉంటుందంటారా? తప్పనిసరిగా కొన్ని సానుకూలవంతమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని మరింత సానుకూలవంతం చేసుకోవటానికి గాను, అనుకూలవంతమైనటువంటి అంశాలు మరింత అనుకూలంగా ఆర్థికంగా మలుచుకోవడానికి గాను మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజాధికృతం. మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా పూజించటం వల్ల ఈ మాసం అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో గడిచేటువంటి అవకాశం కనపడుతుంటుంది. ప్రత్యేకించి అమ్మవారు దేవీ దేవతా స్వరూపంగా మనం భావించేటువంటి శ్రీచక్ర రాజాన్ని ఇంటి ప్రాంగణంలో ఉంచి అనునిత్యం పూజిస్తూ ఉన్న దానిమ్మ ఫలం లేదా దానిమ్మ పుష్పం చేత శ్రీచక్రాన్ని గనక వృషభ రాశి జాతకులు విశేషంగా పూజించగలిగితే అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రుణ సంబంధమైనటువంటి బాధలు దూరం అవ్వటమే కాదు, జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతుంది. వృషభ రాశి యొక్క రాశి ఫలాలు ఈ నెలంతా కూడా ఏ విధంగా ఉన్నాయి, ఏ పరిహారాలు పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబజీ.